సమస్తమైనటువంటి మంచి ఈవులకు ప్రతాతవు, యావత్ విశ్వాన్ని, విశ్వాసులను, మానవ జనాంగమంతటిని కూడా మీ సంకల్పానుసారంగా నడిపిస్తున్నటువంటి విశ్వవిధాతమైనటువంటి మా యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. 55 వసంతాలకు పైబడి మీ పరిశుద్ధమైనటువంటి పరిచారకులను సిద్ధపరిచేటువంటి మహోన్నతమైనటువంటి పరిచర్యలో ఆంధ్ర క్రైస్తవ దైవజ్ఞాన కళాశాల ఉన్న మా ప్రభువా, మీరు ప్రత్యేకపరచుకొని, ప్రతిష్ఠించుకొని, పావనపరిచి పరిశుద్ధమైనటువంటి సేవకులను ప్రభువా, వీటి విశ్వమంతట్లో కూడా పరిచర్య చేయడానికి మీరు చూయిస్తున్నటువంటి అపారమైనటువంటి కృపను బట్టి మీకు వందనాలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. ఇదిగో ఈ వర్షము కూడా మా తండ్రి 4 సంవత్సరాలు కఠోరమైనటువంటి విద్యను అభ్యసించి అనేక రకములైనటువంటి అభ్యాసములను ప్రభువా మీ సేవకులు ప్రభువా నొనర్చి సంపూర్ణమైనటువంటి కృపతో, సమగ్రమైనటువంటి విధి విధానాలతో సంఘములో పరిచర్య గావించడానికి ప్రభువా సిద్ధపడుతూ, వారు నేర్చుకున్నటువంటి విద్యను మా ప్రభువా, నేర్చుకున్నటువంటి విశ్వాసాన్ని మా తండ్రి సంఘాలకు, మీ పరిశుద్ధ ప్రజల చెంతకు వెళ్ళి మా ప్రభువా, వారిని సహితము విశ్వాసపూర్ణులుగా మా తండ్రి తీర్చిదిద్దడానికి, సంఘాలు కట్టడానికి ప్రభువా, సమాజాలు నిర్మించడానికి తమ్మును తామును మా ప్రభువా మరొకసారి పునరాంకితులు గావించుకొని ప్రభువా పరిశుద్ధ పరిచర్యకు ప్రభువా ఇదిగో లోకంలోనికి వెళ్ళనై ఉండగా మీ కృపకు మా తండ్రి బిడ్డలను మీ పవిత్రమైన పాద పద్మాల చెంత ఎత్తి పట్టుకొని ప్రభువా అర్థిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. మీ కృప లేనిది మేమేమీ కూడా చెయ్యజాలము తండ్రి. కృపను మీ పిల్లలపైన, సేవకులపైన, సేవకురాళ్ళపైన వర్షింపచేయండి. పవిత్రాత్మను మా తండ్రి మీ బిడ్డలను ప్రభువా అభిషేకించండి. పరిశుద్ధ పరిచర్య అంతట్లో జీవన ప్రస్థానంలో మా తండ్రి మీ పిల్లలు మీ కృప ద్వారా మా తండ్రి జయకేతనము ఎగురవేయడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించండి. సేవకులను, సేవకురాళ్ళను, వారి తల్లిదండ్రుల్ని మా ప్రభువా, తోబుట్టువులను, పనిచేయనటువంటి సంఘాలను, సంఘ నాయకులను సహితం మీ చల్లని కృపలో భద్రపరచి మీ మహిమ కొరకు మాత్రమే, సంఘం యొక్క క్షేమం కొరకు మాత్రమే ఇట్టి బిడ్డలను మా తండ్రి మీ చేతిలో బలమైన సాధనాలుగా, పాత్రలుగా మా తండ్రి ప్రతిష్ఠించమని, పరలోకపు యొక్క పుణ్యమైనటువంటి దీవెనలు బిడ్డలకు, వారి యొక్క జీవితం అంతటికి కూడా ప్రసాదించమని పరమ పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్య నామమున అడిగి వేడుకుంటున్నాము నాయనా. ఆమెన్.